మాటల్లో మనం ఒకసారి శ్రవణం చేసి సింగరాచార్య స్వామి వారిని సత్కరించుకున్నాం. ఓం అస్మద్గురుభ్యో నమః. హాస్యవాగ్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం పద్మే ఈశ్వరశ్రియాదుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. నన్ను శంకరగోప స్వామి వారు వచ్చి ఇలాగా కార్యక్రమం ఉందండి మీరు రావాలి అని అంటే సరే వద్దామని అనుకున్నాను. కానీ ఈ ప్రోగ్రామ్ షీట్ చూసిన తర్వాత జిఆర్ స్వాములు, రంగరామానంద స్వామి వారు మీరు అందరూ ఉంటారని అన్న వెంటనే నాకు అప్పటి నుంచి కాలంలో ఒప్పుకుంటడం స్టార్ట్ అయింది అన్నమాట. నేను ఎలా కూర్చోవాలి అంటే ఈ ప్రోగ్రాంలో ఆ చిట్ట చివరి కూర్చునేసి ఈ బృహత్ కార్యక్రమంలో మహత్ కార్యక్రమంలో ఆహా ఇంతమందిని దర్శించుకున్నాను, ఆ దర్శనం మాత్రమే అబ్బా అని అనుకునే నాకు ఈ స్టేజ్ మీద నిలబడటం, ఈ సభలో నిలబడటము, వారి చేత ఈ పురస్కారాన్ని అందుకోవటము అది అది భగవంతుడి నిర్హేతుక కృప, ఆచార్య శిష్య వాత్సల్యము అనే చెప్పుకోవాలి. అంతకుమించి వేరే కారణాలు లేవు. ఏ విధంగా ఈ స్టేజ్ మీద నిలబడటానికి అప్పుడు కాదేమో నాకు అనిపిస్తుంది. అక్కడెక్కడో ఉండి చూడాల్సిన వాడిని ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆచార్య కృపని. అయితే రఘునాథాచార్య స్వామి వారితో నాకున్న ఒక అనుబంధం ఒకసారి మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మీరు ఉత్పల రాజగోపాలాచార్య స్వామి వారు అని వినే ఉంటారు, అండ్ కవి గారు అని వినే ఉంటారు. వారి సంతతి మా అత్త మామయ్య ఇక్కడే ఉన్నారు, అనురాధ గారు అండ్ దాసరి మామయ్య. వీరింటికి మేము వచ్చేవాళ్ళము. వాళ్ళ పిల్లలకి రఘునాథ స్వామి వారే సమాజసేవ చేశారు. అప్పుడు వారి మాటలు వినడం జరిగింది, వారి గురించి వీళ్ళు చెప్తూ ఉంటే వినడం జరిగింది. 2 సార్లు స్వామివారు మాట్లాడుతున్నప్పుడు వారి మాటలు విన్నాం. అక్కడ ఒక మాట నాకు బాగా నాటుకుపోయింది అనమాట. రామచంద్రుడు ఆ రోజు ధనుస్సును ఎక్కువ పెట్టాడు కదా, ఆ ధనుస్సును ఎక్కువ పెట్టినప్పుడు వింటి నారినే లాగలేదు, సీతమ్మ హృదయాన్ని కూడా లాగాడు అని చెప్పారన్నమాట. సో అలా కూడా చూడొచ్చా అని అనిపించింది. దాని తర్వాత ఒక 2012 సంవత్సరంలో ఉద్యోగం మానేసి రామాయణం మీదే అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు ఎక్కడ ఎవరు మనకు నేర్పిస్తారు అని ఆలోచిస్తున్నప్పుడు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి వారు చేసిన రామాయణానికి వారు అందించిన శ్రీకోశాలను ఆధారంగా తీసుకొని నడుస్తున్నప్పుడు మన రఘునాథాచార్య స్వామి వారి స్పీచెస్ అనండి, లేకపోతే రఘునాథాచార్య స్వామి వారు ఒక పుస్తకాన్ని రచించారు, రామాయణ రత్నమాలిక. ఆ శ్లోకాలలో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పదము కూడా అనవసరంగా రాసి లేదు. ఆ ఒక పదాన్ని మీరు అర్థం చేసుకోగలిగారనంటే మీ పిల్లలకు, మీ మనవళ్లకు, అందరికీ మీరు అనుకుంటున్న ఐఐటి సీటు, పిచ్పిలాని సీటు, ఇంకొక సీటు అన్నీ వచ్చేస్తాయన్నమాట. ఎందుకంటే ఆ మాటలు కేవలం ఆధ్యాత్మిక వైభవాన్నే కాదు, మనిషి తన వికాసం కోసం శాస్త్రాన్ని ఎలా అన్వయించుకోవచ్చు అని చెప్పిన మార్గదర్శకాలు అన్నమాట. దాంట్లో శిరస్యంజని మాదాయ అన్న శ్లోకానికి వివరణ ఇస్తూ వారు ఇచ్చిన కైకేయ నందవర్ధన, భరతుని కైకేయానందవర్ధనుడు అని అన్నాడు అనమాట. నాకు డౌట్ వచ్చేసింది, అదేంటి కైకేయి మాట వినలేదు కదా భరతుడు, మరి మాట వినని భరతుడు ఎలా గొప్పవాడయ్యాడమ్మా, ఎలా కైకేయికి ఆనందాన్ని ఇచ్చాడమ్మా అయ్యా అని డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను అదంతా చెప్పను, మీరు చదవాలి. బట్ ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఆహా ఇది కదా చదవాల్సిన పద్ధతి, నేర్చుకోవాల్సిన పద్ధతి, పక్కన వారికి చెప్పాల్సిన పద్ధతి. ఎందుకంటే పిల్లలు రెడీగానే ఉన్నారు చెప్పండి వినడానికి. మనం చాలా మంది ఏమనుకుంటున్నామంటే అలా పిల్లలు వినరండి అనుకుంటున్నాం. అలా లేదు సమాజం. మంచి చెప్పే పద్ధతిలో మనం చెప్పగలిగితే పిల్లలు తప్పకుండా వింటున్నారు. అది నేను ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలాంటి పద్ధతిలో రాయబడిన పుస్తకాలే రఘునాథాచార్య స్వామి వారి పుస్తకాలు, ఎస్పెషల్లీ శ్రీరామాయణ రత్నాకరం అన్న పుస్తకం అన్నమాట. చాలా అద్భుతంగా మేము తీసుకొస్తున్న ఈ అనేక గ్రంథాలకి మూలాధారం రఘునాథాచార్య స్వామి వారి ఆ 1000 పుస్తకం. చిన్న పుస్తకం, చాలా గొప్ప పుస్తకం అన్నమాట. సో అవన్నీ చదివిన తర్వాత మహామహోపాధ్యాయ అని కొన్ని మనకి బిరుదులు చెప్తున్నారు స్వామివారి. ఇవన్నీ నాకు ఎలా అనిపించాయంటే రఘునాథ స్వామి వారి గురించి చదువుతూ ఉంటే బిరుదులు వచ్చి ఆయన గొప్పవారు అవ్వలేదు,
ఆ బిరుదులు ఆయనని ఆశ్రయించి అవి గొప్పవయ్యాయన్నమాట. రామచంద్రుడు అయోధ్యలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాముడి తేజస్సు చేత సింహాసనం ఇంకా వైభవంగా వెలిగింది అని మనకు రామాయణం చెప్తుంది అనమాట. అలాగా రఘునాథాచార్య స్వామి వారికి వచ్చిన మహామహోపాధ్యాయ, శాస్త్ర రత్నాకర ఇలాంటి బిరుదులన్నీ వారి గురుదుల గురించి రాస్తేనే ఒక మహాబృహత్ గ్రంథం అవుతుందేమో అనిపిస్తుంది. అన్ని వారిని ఆశ్రయించి తగించినవే. ఇప్పుడు ఏంటంటే అలాంటి బిరుదులు ఇంకొకరికి ఇవ్వాలా అంటే రఘునాథాచార్య స్వామి వారితో కంపేర్ చేసి ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఒక మాట చెప్పాలి, మహామహోపాధ్యాయ అన్న బిరుదు నేను చాలా మంది దగ్గర చదివాను. అలాంటి మహామహోపాధ్యాయులు రామాయణానికి వ్యాఖ్యానం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో వాల్మీకి మహర్షి హ చ ఇలాంటి పదాలు ఎందుకు రాశారయ్యా అంటే వాళ్ళకి అర్థం కాక ఛందస్సును పూరించడం కోసము వాల్మీకి చ హాలు అనవసరంగా వాడారు. ఏ బిరుదు కలిగిన వారు? మహామహోపాధ్యాయ అన్న బిరుదు కలిగిన వారు రాశారు. కానీ అగ్రత ప్రయోగ స్వామి అలాంటి సో అలాంటి గ్రంథాలు ప్రామాణికంగా నడుస్తున్న ఈ రోజులలో అలాంటి గ్రంథాలను ప్రామాణికం చేసుకునేసి వివాదాలు, ప్రవచనాలు, ప్రసంగాలు జరుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి గ్రంథాలకు మనం ప్రోత్సాహం ఇవ్వాలి, వాటిని వెలుగులోకి తీసుకెళ్ళాలి. మనందరి బాధ్యత ఇది, ఒకరిది ఇద్దరిది కాదు. సత్సాంప్రదాయ పరిరక్షణ సభా ట్రస్ట్ వారిది మాత్రమే కాదు, మనందరి. అగ్రత ప్రేయౌ రామ సీత మధ్యే సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్వాణి లక్ష్మణో అనుజగామ హా. ఒకరిని అడిగాను హా ఎందుకు అంటే ఇదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. సరే మరి రాముడు కూడా ధనుసులు పట్టుకుని ఉన్నాడు కదా, మరి పృష్ఠతస్తు ధనుష్పాని లక్ష్మణుడి గురించి ధనుసు పట్టుకున్నాడని ఎందుకు చెప్పారయ్యా అని అడిగాను. మరి వాల్మీకి మహర్షి అంత వివరణ ఇచ్చినప్పుడు రాముడు కూడా ధనుస్సు ధరించి ఉన్నాడు కదా అడవిలో, మరి రాముడికి ధనుస్సు ఎందుకు వాడలేదు, ఇక్కడ ఎందుకు ధనుస్సు వాడారు? సమాధానం లేదు. ఈ సమాధానం చెప్పగలిగిన వారు ఎవరయ్యా అంటే శ్రీభాష్యం అపరాచార్య స్వామి వారు, మహామహోపాధ్యాయ రఘునాథాచార్య స్వామి వారు, ఈ వేదికలను అలంకరించిన మన రఘురామానంద స్వామి వారు, జిఎస్ స్వాములు. ఈ రామాయణంలోని లోతుని శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి ఆయువు పట్టు రామాయణం. దాని గురించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి చెప్పండి? రామాయణం చదివి మాట్లాడాలా? ఎలా మాట్లాడాలి? ఒకటే నియమం, వాల్మీకి హృదయానికి దగ్గరగా వెళ్ళి మాట్లాడాలి. వాల్మీకి హృదయం అర్థం చేసుకోకుండా నువ్వు రామాయణం గురించి ఎన్ని మాట్లాడినా కారం లేని మిరపకాయ ఎంతో నువ్వు చెప్పే రామాయణం అంతే. కారం లేని మిరపకాయ ఉండదు, ఎందుకంటే మిరపకాయకి కారమే లక్షణం, రామాయణానికి వాల్మీకి అన్నదే లక్షణం. అది చెప్పకుండా నువ్వు ఎన్ని చెప్పినా. అలా వారి యొక్క మాటలు, వారి యొక్క రచనలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అంటే ప్రభావితమై నేను సాగించిన జర్నీ అండి ఇది. సో వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఈ సత్కారం అది వారు చేస్తున్న సత్కారం అయినప్పటికీ మా మీద ఇది ఒక బాధ్యతలా తీసుకుంటున్నాం. ఇప్పటిదాకా రామాయణం సరే మా తాపత్రయంతో ఏదో చేస్తున్నాం, కానీ వీరు మమ్మల్ని గుర్తించిన తర్వాత మేము తప్పకుండా రామాయణాన్ని ఇంకా శ్రద్ధతో చదవాలి, ప్రచారం చేయాలి అన్న బాధ్యతను స్వీకరిస్తాము. బాధ్యత కాదు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ. రామచంద్రుడు ఏ విధంగా అయితే దాన్ని వ్రతంగా స్వీకరించాడో, ఇలాంటి సత్కారం మనకు లభించినప్పుడు, అలాంటి ఆచార్యుని మంగళాశాసనం మహాప్రసాదం మనకు లభించినప్పుడు ఇది వ్రతంగా మనందరం చేయాలి, మేము చేస్తాము అని సమాముఖంగా తెలియజేసుకుంటున్నాం. దాని తర్వాత మేము ఈ బాటలోకి ఎలా వచ్చామని ఒక 2 మాటలు చెప్తాను. మేము 2012వ సంవత్సరం వరకు, అంటే కిడ్స్ పిలానీలో చదివిన తర్వాత మంచి ఉద్యోగాలు చేస్తున్నాము. కానీ కడుపు నిండిన తర్వాత కదా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. సో ఉద్యోగం వచ్చింది, సెటిల్ అయిపోయాము అనిపించిన తర్వాత ఏదో చేయాలి, ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలని కోరిక కలిగింది. ఆ ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలని కోరిక కలిగినప్పుడు మా నాన్నగారిని వెళ్ళి అడిగాను, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను, నేను చదువుకుంటాను. మా నాన్నగారు ఏమన్నారంటే, ఎందుకురా మనకి, మనల్ని ఎవరు సపోర్ట్ చేయరు, అందరూ దొరికే వాళ్ళే ఉంటారు, ఈ పనులు చేసుకో అని అన్నారన్నమాట. సో ఒక వాదన జరిగింది. అయితే నేను చిన్నప్పటి నుంచి చిన్నజీర స్వామి వారు మా నాన్నగారికి ఆచార్యులు, వారి క్యాసెట్లు పెట్టుకుని ఉంటుండేవారు నాన్నగారు. సో
సో ఇగో మీ గురువు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారని చెప్పేసి అప్పటికప్పుడు ఫ్లైట్ వేసుకునేసి హైదరాబాద్ వెళ్ళిపోయాను అన్నమాట. హైదరాబాద్లో ఉంటారని అక్కడికి వెళ్తే అక్కడ లేరన్నారు. మళ్ళీ ఫ్లైట్ వేసుకుని విజయవాడకి వెళ్ళాను. విజయవాడకి వెళ్తే స్వామివారు చాలామంది విఐపీస్ ఉన్నారని వాళ్ళతో మీటింగ్లో ఉన్నారు, కుదరదు ఈరోజు అని అన్నారు. సరే అదృష్టాన్ని పరిశీలించుకున్నామని చెప్పి అక్కడే వెయిట్ చేశాను. ఆ సెలబ్రిటీస్ అందరూ విఐపీస్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత వారిని ఇలా 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 చూస్తారేమో అని అడుగుతూ ఉన్నారు అనమాట. చివరికి చూశారు. ఏంటి నాన్న అన్నారు. 2 నిమిషాలు మాట్లాడాలి స్వామి. వారు ఎక్కడున్నారో అక్కడే కూర్చున్నారు, నన్ను అక్కడే కూర్చోబెట్టి మాట్లాడారు. ఇలా చెప్పాను, నేను ఇలా అనుకుంటున్నానని మా నాన్నగారు వద్దంటున్నారని. వారు చెప్పిన అనేక విషయాలలో 2 మాటలు మీకు చెప్తాను. విచ్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ మై లైఫ్. ఈరోజు నేను మీ ముందు ఇలా నిలబడడానికి కారణం వారు చెప్పిన 2 మాటలు. సమాజంలో మంచి ఉంది, మంచిని కోరుకునేవారు ఉన్నారు. ఏంటి కావాలి అని అంటే సంధానకర్తలు కావాలి. ద ప్లాట్ఫామ్ టు కనెక్ట్ ద గుడ్ అండ్ ద పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ద గుడ్ ఈస్ మిస్సింగ్. దీనికి నువ్వేమైనా చేయగలుగుతావా ఆలోచించు. ఒకటవది. రెండవది, పిల్లలు తెల్ల కాగితాల లాంటి వారు. మనం ఏది రాస్తే అదే చూపిస్తారు వారు. మంచిది రాసే ప్రయత్నం చేయాలి మనం. స్వామివారు చెప్పిన మిగతా మాటలన్నీ ఆహా వారితో అంతసేపు మాట్లాడటానికి ఎంత అదృష్టవంతులు నేను అన్న భావన ఇచ్చాయి, కానీ ఈ 2 మాటలు మాత్రం అలా నిలిచిపోయాయి. ఆ 2 మాటలతో ఆలోచించి రామాయణాన్ని చదవాలి, రామాయణం చెప్పాలి. నేను కూడా ఒక రామాయణ పుస్తకం తీసుకొని చేస్తాను. ఒక 100 పేజీలు 200 పేజీలు బుక్ రాసేస్తాను. నేను కూడా శ్రీభాష్యం అప్లాచార్య స్వామిగా ఫేమస్ అయిపోతాను. ఇలాంటి ఆలోచనలు అంటే ఇమ్మెచ్యూరిటీ తెలియదు నాకు. రామాయణం అంటే ఏంటో తెలియదు. రాముడు అంటే దేవుడు, నమస్కారం పెట్టుకోవాలి, ఇంట్లో సంధ్యావందనము, సాలగ్రామ పూజ ఇవన్నీ ఉండేవి, కానీ ఒక దేవుడు నమస్కారం. కానీ అంత ఇమ్మెచ్యూరిటీ మొదలు పెట్టామన్నమాట. ఒక 3 సంవత్సరాలు రామాయణం చదివాను. అప్పుడు తెలిసింది ఏంటంటే నాకు తెలుగు సరిగ్గా రాదు, సంస్కృతం సరిగ్గా రాదు, ఇంగ్లీష్ సరిగ్గా రాదు, రామాయణం అసలే రాదు. ఇవన్నీ అర్థమయ్యాయి అనమాట 3 సంవత్సరాలు రామాయణం చదివిన తర్వాత. ఇది మా నాన్నగారికి ఎలా చెప్పాలి? ఉద్యోగం మానేసి రామాయణం చదువుకుంటున్నానంటే సరే అన్నారు. నాన్న ఏం రావట్లేదు నాన్న. నేను అనేది ఏంటి? ఏదో పుస్తకం రాయాలనుకున్న రామాయణం కాదు. ప్రామాణికంగా వాల్మీకి హృదయానికి దగ్గరగా వెళ్ళి శ్రీభాష్యం వారి లాంటి వారి ఆలోచనలకి, స్వామివారి లాంటి ఆలోచనలకు దగ్గరగా వెళ్ళి చెప్పాల్సింది సూటిగా చెప్పే యోగ్యత లేదని అర్థమైంది. అప్పుడు ఆంజనేయ స్వామి చెప్పిన దృష్టి మతి దాక్ష్యం అన్న ప్రిన్సిపల్ పేపర్ మీద రాసుకున్నాం అనమాట. ఓకే, ధైర్యంగా ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి, అవసరమైనవి చేయాలి, అనవసరమైనవి తీసేయాలి అని మొదలు పెడితే మాకు అర్థమైంది ఏంటంటే రామాయణాన్ని టెక్స్ట్ బుక్గా పెట్టాలని విద్యా సంస్థలన్నీ కోరుకుంటున్నాయి. కానీ టెక్స్ట్ బుక్ రూపంలో ఎలా తీసుకురావాలి? కొందరు ఏం చేశారంటే నాన్ డీటెయిల్లో పెట్టేశారు కొన్ని స్టేట్స్. అయితే దానికి విలువ లేదు, కానీ అక్కడ కథ మాత్రమే ఉంది, కానీ ఒక టెక్స్ట్ బుక్ రూపంలో మారలేదు. అప్పుడు ప్రపంచంలో ఉన్న విద్యా విధానాలను అధ్యయనం చేయడం జరిగింది అన్నమాట. అంటే ఏంటి, సింగపూర్లో ఎలా చెప్పారు, ఫిన్లాండ్లో విద్యా విధానం ఎలా ఉంటుంది, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎలా సాగుతుంది. అప్పుడు మాకు అనిపించిన ఆలోచన ఒక సంభాషణ రూపంగా, రామాయణం అన్నది ప్రవచన రూపంలో ఎప్పటి నుంచో సాగుతుంది, కానీ ఒక తండ్రికి పిల్లాడికి మధ్య జరిగే సంభాషణ లాగా తీసుకొని వచ్చి సామాన్యుడికి సైతం ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే విధంగా సప్రమాణికంగా నేటి సమాజానికి స్కిల్స్ ఏ విధంగా అవసరము అవి రామాయణంలో నుంచి ఏ విధంగా తీసుకురావచ్చు అనేది మనం చేస్తే బాగుంటుందని రీసెర్చ్ ఆ కోణంలో చేయడం మొదలుపెట్టాము. ఆ కోణంలో చేస్తే 6 సంవత్సరాల తర్వాత ప్రవాసి అన్న పుస్తకం బయటకు వచ్చింది. సో 2012వ సంవత్సరంలో మొదలు పెడితే 2019వ సంవత్సరానికి పూర్తయింది. ఈ 7 సంవత్సరాలు ఎలా జరిగిందంటే ఒక నిశ్శబ్ద యుద్ధం అనమాట. మన ఫ్రెండ్స్ వాట్సాప్లో ఫేస్బుక్లో ఫోటోలు పెడతారు, వాళ్ళు కారు కొనుక్కునేసి వెళ్ళిపోయినట్టు, ఇంకో చోటికి వెళ్ళిపోయినట్టు. మన ఇంట్లో పేరెంట్స్ మన పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నావు అని అంటే రామాయణం చదువుకుంటారు. అదేంటయ్యా ఉద్యోగం మానేసి రామాయణం చదువుకోవడం ఏంటి అన్నారు అనమాట. వాళ్ళకి అర్థం కాదు చెప్పిన వాళ్ళు నాకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. సో అలాంటి సమయంలో మమ్మల్ని నడిపించింది మా ఆచార్యులైన చిన్నజీయ స్వామి వారి యొక్క ఆశీర్వాదము. సో మేమంతా కోరుకున్నది ఏంటంటే కేవలం ఆచార్య ముఖ వికాసం,
మేము చేసే ఈ పనిని ఆచార్య ముఖ వికాసంగా ఎలాగ చూడగలము, వారు నవ్వారా అదే చాలా మాత్రం అనుకున్నాం అనమాట. ఈ ప్రయాణంలో ఇది మొదటి పుస్తకము, ఇలా అనేక పుస్తకాలు రావడం జరిగింది. ఎస్పెషలీ వైదేహి రామాయణాన్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఎక్కువయ్యారనమాట. దానికి సప్రమాణికంగా రామాయణంలోనే ఎలాగ రామచంద్రుడు చేసినది ధర్మము, సీతమ్మ ఎలా యాక్సెప్ట్ చేసింది అని వైదేహి అనే పుస్తకం, ఫెమినిజం బియాండ్ బౌండరీస్ అన్న ఒక పుస్తకాన్ని తీసుకురావడం. అంతేకాదు రామనారాయణ క్షేత్రం అని చెప్పేసి మన విజయనగరంలో ధనుష్ సాకారంలో ఉందన్నమాట. అక్కడ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని మనం పెట్టడం జరిగింది. అక్కడ కేవలం వాల్మీకి రామాయణానికి సంబంధించిన రీసెర్చ్ జరగాలి. అన్నిటికీ రీసెర్చ్, ఒక బయోటెక్నాలజీకి రీసెర్చ్ ఉన్నప్పుడు, ఒక ఇంజనీరింగ్కి రీసెర్చ్ ఉన్నప్పుడు రామాయణానికి ఎందుకు రీసెర్చ్ ఉండకూడదు అని ఆ రామాయణానికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ని ఓపెన్ చేయడం, దాని ద్వారా శంఖారావం అంటే పండితులందరినీ వివిధ కోణాలలో రామాయణాన్ని ఆవిష్కరించడం, చిన్నపిల్లలతో వారధి అని ఆ పిల్లలకు 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చేసి జనవరి 26వ తేదీ ఆ రామనారాయణ ప్రాంగణ సృష్టికర్త వారి జన్మదినం సందర్భంగా రాముడు సీతను అడవికి ఎందుకు పంపించాడు, అగ్ని ప్రవేశమా అగ్ని పరీక్ష, ఇలాంటి వాటన్నిటి మీద వారికి ఇచ్చి వారు మాట్లాడతారనమాట. గొప్ప విషయం ఏంటంటే ఈ చిన్న పిల్లలకు సంబంధించిన సభలలో ముస్లిం పిల్లలు పార్టిసిపేట్ అయ్యి ముస్లిం పిల్లలు రామాయణం ఎందుకు మనకు అవసరమని మాట్లాడారనమాట. సో పిల్లలు మనకు చెప్పే తీరు మనకు తెలియాలి అన్న ఆలోచనతో ఈ ప్రయాణం సాగుతుంది. ఇప్పటిదాకా 1,00,000 పైచులకు పిల్లల్ని మనము ట్రైన్ చేయడం జరుగుతుంది. ఒక 1000 మంది టీచర్లను తయారు చేశాము, రామాయణాన్ని చెప్పగలిగిన టీచర్స్. సో ఇలా ఇంత కార్యం జరగడానికి ఒక టీం అవసరం. మా టీం అంతా మాకు సహకరిస్తున్నారు. అన్నిటికీ మించి పెద్దలు మీరందరి ఆశీర్వాదం మాకు అవసరం. ఎప్పుడు మీ గోల్ నెరవేరింది అని అనుకుంటారు అని అంటే ఒక 1000 మంది రామానుజులను సృష్టించిన తర్వాత మా గోల్ అనుకుంటున్నాం. ఇంకా ముందుకు వెళ్తుంది, అది మా గోల్. మేమున్నంత కాలం ఏంటండి రామానుజుల వారంటే 1000 మందికి ఒకరికి సమాధానం చెప్పలేని 1000 మందిని సృష్టించడం కాదు మా లక్ష్యం. 1000 మందిని కూర్చోబెట్టి ఒకడే సమాధానం చెప్పగలిగిన ఆ ఒక్కరిని తీర్చిదిద్దడం మా లక్ష్యం. అది మా ఆచార్య సంకల్పం. దానికి మీ అందరి మంగళాశాసనాలు కావాలని కోరుకుంటూ, సర్వాపరాధాన్ని క్షమస్వ, ఏదన్నా దాసుడు తప్పుగా అటు ఇటు మాట్లాడినా క్షమించమని కోరుతూ, జై శ్రీమన్నారాయణ. అనేక దాసుడు శ్రీరామ్ చక్రవర్తి గారికి కృతజ్ఞతలు. ఆచార్యాయ ప్రియంధనం ఆహుత్యాన్ని స్వామి గారికి ఏది ఇష్టమో అది సమర్పించడం. రామాయణ రత్నమాలిక రేపు 1000 గ్రంథాలు పునర్ముద్రణ చేసే అదృష్టం కలిగినప్పుడు చిన్నయ్యస్వామి వారి సింహస్థాలతో సీతారామనగర్ ఆశ్రమంలో ఆవిష్కరణ జరుగుతున్నప్పుడు ఎంతో ఆనందం అనిపించింది. వారి వల్లనే దాసుడు ఎదిగాడు, వారికి కృతజ్ఞత అని ప్రతి గ్రంథ సమయంలో అలాగే అనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇవాళ ఈ కార్యక్రమం అనేది ఒక స్ఫూర్తిని, మాకు కూడా శక్తిని, ఈ సత్సంప్రదాయ పరిరక్షణ సభ ట్రస్ట్ సజీవంగా ఉండటానికి ఈ వేదిక ఒక ముఖ్య కారణం అని భావిస్తూ వారి కృతజ్ఞత చెప్పుకుంటూ